Good evening, everyone. Before starting today's Hindu analysis, let me make a small announcement. LTX classes వాళ్ళు యూపీఎస్సీ ఆఫ్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఆఫ్లైన్ క్లాసెస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్ తీసుకుంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ కూడా కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది లభిస్తుంది. బ్యాచెస్ అనేవి 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో మన ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుంది అంటే ఎంబీపీ కాలనీ వైజాగ్లో ఉండడం అనేది జరిగింది. సో చక్కగా జాయిన్ అవ్వండి. సురేష్ సార్ గైడెన్స్ ఉంటుంది, మేము కూడా అక్కడ అందుబాటులో ఉంటాను. సో అండ్ నారాయణమూర్తి సార్ కూడా అందుబాటులో ఉంటారు. మనది ఇన్హౌస్ ఫ్యాకల్టీ అండి. ఎక్కడి నుంచో వచ్చి టకటక సిలబస్ కంప్లీట్ చేసి వారం రోజుల్లో వెళ్ళిపోవడాలు మనకి జరగవు, మన ఇన్స్టిట్యూట్లో అలా ఉండదు. సో మీ తాలూకా ప్రిపరేషన్ అయినంత కాలం పర్సనల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ మాకు తప్పకుండా మీకు ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎవర్ అలా వెళ్తూనే ఉంటుంది. అర్థమైందా? సో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందుకే ఇస్తున్నాము. సో చక్కగా మీరు జాయిన్ అవ్వడం అనేది చేయండి. సో ఫీజు ఎంతండి అంటే 60,000 రూపాయలు. 60,000 రూపాయలు కూడా మీరు ఒక్కసారి కట్టక్కర్లేదమ్మా. నెలకి 5,000 చొప్పున 12 ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టుకోవచ్చు. 60,000 రూపాయలకి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ వెరీ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. దానితో పాటు మీకు ఒకవేళ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా కంప్లీట్ చేయడానికి మీరు వేరే దగ్గరికి పరిగెత్తనక్కర్లేదు. ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మన దగ్గరే చక్కగా కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. మనమే కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అంటే మీరు ఆన్లైన్ జాయిన్ అవ్వాలన్నా ఇదే నెంబర్. సో ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. అర్థమైందా? సో మా గైడెన్స్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. సో మమ్మల్ని నమ్మితే చక్కగా జాయిన్ అవ్వండి. సో మీకైతే తప్పకుండా 100% న్యాయం అయితే జరుగుతుంది. దిస్ ఈజ్ అవర్ ప్రామిస్. మన అమ్మ భాషలో, మన తెలుగు భాషలో చక్కగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? పర్సనల్ గైడెన్స్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ గురించి ఒకసారి మాట్లాడదాం. చూడండి, యూపీఎస్సీ ఆన్లైన్ క్లాస్ కూడా మీకు చక్కగా చాలా తక్కువ కాస్ట్కి దొరకడం అనేది జరుగుతుంది. ఎంత అమ్మా అంటే కేవలం 50,000 రూపాయలు. 50,000 రూపాయలు కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో మీరు 50,000 రూపాయలు కూడా నెలకి 5,000 చొప్పున 12 ఇన్స్టాల్మెంట్లో మీరు చక్కగా కట్టుకోవచ్చు. ఎక్కడున్నా చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ బేసిక్స్, వెరీ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో మీకు దీనికి కూడా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా కాంప్లిమెంటరీగా రావడం అనేది జరుగుతుంది. అలాంగ్ విత్ సీశాట్ మీకు ఆన్లైన్ కోర్స్ అనేది లభించడం అనేది జరుగుతుంది. చక్కగా మీరు కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఆన్లైన్ క్లాస్ కూడా చక్కగా తీసుకోవచ్చు. సో మీకు చాలా 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 వాల్యూ ఎడిషన్ అయితే తప్పకుండా మా నుంచి ఉంటుందమ్మా. అండ్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే మీకు ఏమొస్తుందండి? యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కేవలం కరెంట్ అఫైర్స్ కోసం మీకు కంప్లీట్గా డిజైన్ చేయడం అనేది జరిగింది. డైలీ హిందూ అనాలిసిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. డైలీ హిందూ అనాలిసిస్ ఒక పీడిఎఫ్ వస్తుంది, హ్యాండ్అవుట్ వస్తుంది. నెక్స్ట్ డైలీ పిఐబి అనాలిసిస్ రావడం అనేది జరుగుతుంది. డైలీ పిఐబి అనాలిసిస్ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో హ్యాండ్అవుట్ ఏదైతే ఉంటుందో హ్యాండ్అవుట్ వస్తుంది. దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా రావడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు వీక్లీ ఒక ఎంసీక్యూ సెషన్ ఏదైతే ఉంటుందో ఎంసీక్యూ సెషన్ అనేది కూడా జరగడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వీక్లీ కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ చేయడానికి. దాంతోపాటు మీ కరెంట్ అఫైర్స్ కోర్సులో ఇంకేం వస్తాయండి అంటే చూడండి అమ్మా, మీకు కురుక్షేత్ర అండ్ యోజన ఏదైతే ఉంటుందో యోజన లేదా కురుక్షేత్ర ఏదో ఒక దాని మీద మేము ఎనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది. ఎనాలిసిస్ చేసి మీకు కరెంట్ అఫైర్స్ కోర్సులో మేము అందించడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు ఎంత అండి అంటే కేవలం 10,000 రూపాయలు. 10,000 రూపాయలు కూడా మీరు ఒకసారి కట్టాలా అంటే అక్కర్లేదండి. నెలకి 2,000 చొప్పున మీరు చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్సులో కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. సో చక్కగా మీకు అర్థమయ్యేంత వరకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇన్ డీటెయిల్ చెప్పడం అనేది జరుగుతుంది. ఐ హోప్ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ అడ్మిషన్స్ కోసమైనా ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. రైట్? పర్ఫెక్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కోర్సెస్ అండి. ఇప్పుడు హిందూ అనాలిసిస్లోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. ఒక్క నిమిషం అమ్మ, ఆప్షనల్స్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఆప్షనల్స్ మనం 4 ఆప్షనల్స్ అనేవి హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. 1 ఆంథ్రోపాలజీ, 2 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, దాంతోపాటు కొత్తగా న్యూగా లాంచ్ చేసినటువంటి సోషియాలజీ అండ్ దాంతోపాటు పిఎస్ఐఆర్.
సో నేను హ్యాండిల్ చేసేటటువంటి ఆప్షనల్స్ ఏంటి అంటే యాంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ. సురేష్ సార్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. ఫీజు ఎంతండి అంటే 25,000 రూపాయలు. 1వ తారీఖు నుంచి ఇది 30,000 అవ్వడం అనేది జరుగుతుంది. సో 25,000 రూపాయలు కూడా మీరు ఒకేసారి కట్టక్కర్లేదు, నెలకు 5,000 చొప్పున చక్కగా కట్టుకోవచ్చు. 25,000 రూపాయలకి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. బైలింగియల్లో చెప్పడం అనేది జరుగుతుంది. చక్కగా మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆప్షనల్ మీద వస్తుంది, ఒక పట్టు అనేది రావడం అనేది జరుగుతుంది. ట్రై టు జాయిన్. సో ఆప్షనల్ కోర్సెస్ అంటే ఆప్షనల్ కూడా ప్యారలల్గా జరిగితే ప్రిపరేషన్ మీరు చాలా చక్కగా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్లో జాయిన్ అవ్వడానికైనా ప్రయత్నించండి, నేను అక్కడే ఉంటాను. కంప్లీట్ గైడెన్స్ అండ్ సపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వీడియోస్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి అమ్మా, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో ఇప్పుడు మన హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి మయన్మార్ బోర్డర్ షట్ ఎమిడ్ స్ట్రెయిన్స్ ఓవర్ రెఫ్యూజీ క్రైసిస్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. దిస్ పర్టికులర్ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ని మనం జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటామండి. సో జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఈ ఆర్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థం కావాలి అంటే మయన్మార్లో మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో అది మీకు అర్థం కావాలి. సో మయన్మార్ పొలిటికల్ క్రైసిస్ మీద నేను బర్నింగ్ ఇష్యూస్లో ఒక వీడియో ఆల్రెడీ చేస్తున్నాను. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ బ్యాక్గ్రౌండ్, సో ఇలాంటి ఆర్టికల్స్ మీకు కాంప్రహెన్సివ్గా అర్థం కావు. సో ఫైనల్గా మొత్తం చూస్తే అర్థమైనట్టు అనిపిస్తుంది, బట్ కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా ఇంకా లోతుల నుంచి తెలుసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి. సో ఒకసారి మన బర్నింగ్ ఇష్యూస్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి, సో దానిలో మయన్మార్ పొలిటికల్ క్రైసిస్ అని చెప్పి నేను ఒక వీడియో అనేది చేశాను. సో ఆ వీడియో అనేది డీటెయిల్డ్గా చూడండి, ఒక 25 మినిట్స్ వరకు ఉంటుంది. చాలా పెద్ద వీడియో, డీటెయిల్డ్గా మొత్తం చెప్పాను. సో అది మీకు బ్యాక్గ్రౌండ్గా పనికొస్తుంది. అండ్ ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో బిఫోర్ అండర్స్టాండింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మనం కొన్ని బేసిక్స్ అనేవి తెలుసుకోవాలి. ఫస్ట్ వన్, ఇండియన్ బార్డర్ కంట్రీస్, ఇండియన్ నైబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇండియాతో బార్డర్ షేర్ చేసుకునేటటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ గురించి తెలుసుకోవాలి. మొత్తం ఎన్ని కంట్రీస్ షేర్ చేసుకుంటాయమ్మా అంటే 9 కంట్రీస్ షేర్ చేసుకుంటాయండి ఇండియాతో బార్డర్ని. ఆ 9లో 7 ల్యాండ్ బార్డర్ని షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకొక 2 సీ బార్డర్ ఏదైతే ఉంటుందో సీ బార్డర్ని షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ అకార్డింగ్ టు ద లెంత్ ఆఫ్ ద బార్డర్, లాంగెస్ట్ బార్డర్ ఎవరు షేర్ చేసుకుంటారు మనకి? బంగ్లాదేశ్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అందరూ చైనా అనుకుంటారు, కానీ బంగ్లాదేశ్ మనతో లాంగెస్ట్ బార్డర్ షేర్ చేసుకుంటుంది. బంగ్లాదేశ్ తర్వాత ఎవరు షేర్ చేసుకుంటారు? చైనా ఏదైతే ఉంటుందో చైనా షేర్ చేసుకుంటారు. తర్వాత మనకెంతో ఇష్టమైనటువంటి పాకిస్తాన్. తర్వాత ఎవరండి షేర్ చేసుకుంటారు అంటే నేపాల్ ఏదైతే ఉంటుందో నేపాల్. తర్వాత మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్. తర్వాత భూటాన్ ఏదైతే ఉంటుందో భూటాన్. తర్వాత అన్నిటికంటే లాస్ట్ ఆఫ్ఘనిస్తాన్ అతి తక్కువ బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది, జస్ట్ మియర్లీ 109 కిలోమీటర్స్. మరి సీ బార్డర్ ఎవరండి షేర్ చేసుకుంటారు? 2 కంట్రీస్. ఏంటంటే అవి శ్రీలంక ఒకటి, అండ్ రెండవది ఏంటి? మాల్దీవ్స్ ఏదైతే ఉంటుందో మాల్దీవ్స్. సో ఇండియా యొక్క నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఏదైతే ఉంటుందో దానిలో ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్తో మనం రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి చూస్తాం. ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ ఇండియా అండ్ మయన్మార్ బార్డర్ గురించి మాట్లాడుతుంది. ఇంకొక విషయం, రెఫ్యూజీస్ అంటే కూడా మీరేంటో తెలుసుకోవాలి. శరణార్థులు అంటాం. అంటే ఒక దేశంలో పరిస్థితులు బాగోపోతే సో మనిషి ఏం చేయాలనుకుంటాడు? హ్యాపీగా, కాన్ఫ్లిక్ట్ లేకుండా చక్కగా ప్రశాంతంగా బతకాలనుకుంటాడు. సో కంట్రీ ఏలో టెన్షన్ అనేది మొదలైంది అనుకోండి, ఏం జరుగుతుంది? చాలామంది రెఫ్యూజీస్ ఆ టెన్షన్స్ ఎలా అయినా స్టార్ట్ అవ్వచ్చు. మీకు దానికి వెనక పొలిటికల్ రీజన్స్ ఉండొచ్చు, రిలీజియస్ రీజన్స్ ఉండొచ్చు, ఎథ్నిక్ రీజన్స్ ఉండొచ్చు, చాలా రీజన్స్ ఉండొచ్చు. సో ఆ టెన్షన్స్ నుంచి మనిషి తప్పించుకోవడానికి వేరే కంట్రీ ఏదైతే ఉంటుందో వేరే కంట్రీకి రావడం అనేది జరుగుతుంది, వేరే కంట్రీకి వెళ్ళి తలదాచుకోవడం అనేది జరుగుతుంది. సపోజ్ ఇక్కడ ఉండేటటువంటి పొలిటికల్ టెన్షన్స్ అనుకోండి, పొలిటికల్ టెన్షన్స్ ద్వారా ఎవరైనా వెళ్ళిపోయారనుకోండి వాళ్ళని పొలిటికల్ రెఫ్యూజీస్ అంటాం.
సపోజ్ పొలిటికల్ క్రైసిస్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. సపోజ్ డెమోక్రసీ ఉందనుకోండి, డెమోక్రసీ ఫ్రీడమ్తో ఉంటుంది, ఒక చక్కగా ఒక మీకు రైట్స్ అనేవి కూడా డెమోక్రసీలో ఉండడం అనేది జరుగుతుంది. బట్ డెమోక్రసీ ఒక్కసారి ఇట్ ఈస్ రిప్లేస్డ్ బై డిక్టేటర్షిప్ లేదా ఆటోక్రటిక్ నేచర్ ఉన్న గవర్నమెంట్ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడున్నటువంటి అప్పటి వరకు ప్రజాస్వామ్యానికి అలవాటు పడినటువంటి ప్రజలు ఇబ్బంది పడతారు. సో దాని నుంచి ఆ టెన్షన్, పొలిటికల్ టెన్షన్ తప్పించుకోవడానికి వేరే కంట్రీకి పారిపోతారు. రిలీజియస్ టెన్షన్స్, సపోజ్ పాకిస్తాన్ ఉందనుకోండి, అక్కడ హిందువుల మీద అటాక్స్ జరుగుతున్నాయనుకోండి, అక్కడ ఉన్నటువంటి మైనారిటీ గ్రూప్ హిందూస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఢిల్లీలో ఇప్పుడు స్లమ్స్లో తలదాచుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళని మనం రిలీజియస్ రెఫ్యూజీస్ అనడం అనేది జరుగుతుంది. సో అందరూ పాపం చాలామంది వచ్చేసారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద అందరూ హోప్స్ పెట్టుకోవడం అనేది జరిగింది. ఏం చెప్పాం మనం, ఈ ఇస్లామిక్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందువులు కానీ, బుద్ధులు కానీ, సిక్కులు కానీ, పార్సీలు కానీ, క్రిస్టియన్స్కి కానీ సిటిజన్షిప్ అనేది ఇస్తామని చెప్పాం కదా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. సో దానికోసం పాపం వాళ్ళు వెయిట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎథ్నిక్ గ్రూప్స్, ఎథ్నిక్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల వచ్చేసారు అనుకోండి ఎథ్నిక్ రెఫ్యూజీస్ అంటాం. సపోజ్ మన తాలూకా వీళ్ళు రోహింగ్యా పీపుల్ ఎవరైతే ఉన్నారో, రోహింగ్యా పీపుల్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఎథ్నిక్ రెఫ్యూజీస్ అమ్మ. అర్థమైందా? రెఫ్యూజీస్ అలా తలదాచుకోవడం, అలా రావడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి దీనిలో ఏం జరిగింది అంటే, మన బార్డర్ స్టేట్ అయినటువంటి మయన్మార్ ఏదైతే ఉంటుందో, మయన్మార్లో మిలిటరీ అనేది ఏం జరిగిందో ఒక టూకీగా ఒక బ్యాక్గ్రౌండ్ చెప్తాను. మయన్మార్లో డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ పార్టీ ఏంటి అంటే నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీకి ఎవరండి హెడ్ అంటే ఈవిడ్ని మదర్ అని పిలుస్తారండి మయన్మార్ ప్రజలు. ఈవిడ్ని సూచి అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈవిడికి నోబెల్ శాంతి బహుమానం ఏదైతే ఉంటుందో శాంతి బహుమానం కూడా రావడం అనేది జరిగింది. సుమారు 20 ఏళ్ల పాటు ఈవిడ ఇదేదైతే 2 decades ఈవిడ పాపం మిలిటరీ యొక్క అండర్లోనే, మిలిటరీ యొక్క దీనిలోనే ఉండడం అనేది జరిగింది. మిలిటరీ ఈవిడ్ని బంధించడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? తర్వాత ఈవిడ రావడం అనేది జరిగింది. 2015లో ఎలక్షన్స్లో గెలవడం అనేది జరిగింది. దాంతోపాటు మళ్ళీ 2020లో కూడా ఎలక్షన్స్ అయినాయి. 2020లో ఎలక్షన్స్లో మీకు ఎప్పటి నుంచో మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్లో మిలిటరీ యొక్క ఆధిపత్యం కాస్త ఎక్కువ. 2 కంట్రీస్లో, మన ఏషియన్ కంట్రీస్లో 2 కంట్రీస్లో మిలిటరీ యొక్క ఆధిపత్యం ఎక్కువ అండి. ఏంటండి ఆ కంట్రీస్ అంటే, ఒకటి పాకిస్తాన్ తాలూకా గవర్నమెంట్లో కూడా మిలిటరీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. రెండవది ఏంటి అంటే మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్. అర్థమైందా? రైట్. సరే, 2020 ఏదైతే ఉంటుందో 2020లో ఎలక్షన్స్ అనేవి జరగడం అనేది జరిగింది. ఎలక్షన్స్ జరిగిన తర్వాత మన తాలూకా సూచి గారు ఎవరైతే ఉన్నారో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ల్యాండ్ స్లైడింగ్ విక్టరీతో గెలవడం అనేది జరిగింది. గెలిచిన తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు ఏదైతే ఉంటుందో 1వ తారీఖున ఫస్ట్ పార్లమెంట్ వాళ్ళ తాలూకా లోవర్ హౌస్ అనేది మీట్ అవబోతుంది. ప్రతినిధులందరూ మీట్ అవబోతున్నారు, ప్రజాప్రతినిధులు, రిప్రజెంటేటివ్స్. అప్పుడు ఏం చేసింది మిలిటరీ అనేది, ఒక కూ ద్వారా, ఒక అటాక్ ద్వారా సూచి అండ్ గ్యాంగ్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ మళ్ళీ ఇది చేయడం అనేది జరిగింది. హౌస్ అరెస్ట్లో పెట్టడం అనేది జరిగింది. దీనివల్ల మయన్మార్లో చాలా ఇబ్బందులు తలెత్తడం అనేది జరుగుతుంది. మిలిటరీ వాళ్ళు తమ తాలూకా డిక్టేటర్షిప్ గవర్నెన్స్ రిగైమ్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ మయన్మార్ మీద ఇంపోజ్ చేశారు. సో చాలా డెమోక్రసీకి ఇది చాలా ఇబ్బంది కలుగుతుందని ప్రొటెస్ట్ అనేవి రావడం అనేది జరిగింది. డెమోక్రటిక్ ఐడియాలజీస్ ఉన్నటువంటి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో యుఎస్ఏ ఈజ్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ డెమోక్రసీస్. యూకే ఏదైతే ఉంటుందో యూకే కానీ, లేకపోతే మన ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ వాల్యూస్ మీద నిలబడినటువంటి కంట్రీస్ అందరూ ఏం చేశారు, మయన్మార్ యొక్క మిలిటరీ మీరు చేస్తుంది తప్పు, ఈ నిర్ణయాలు వెనక్కి తీసుకోండి అని చెప్పడం అనేది జరిగింది. యుఎస్ఏ ఇంకా కాస్త ఒక అడుగు ముందుకెళ్ళి శాంక్షన్స్ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో మయన్మార్ మీద ఆంక్షలు కూడా విధించడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీనిలో పొలిటికల్ క్రైసిస్ అనేది నడుస్తుంది కదా, పొలిటికల్ టెన్షన్స్ అనేవి రావడం అనేది జరిగింది. అప్పటి వరకు డెమోక్రసీకి అలవాటు పడినటువంటి ప్రజలు మిలిటరీ యొక్క డిక్టేటర్షిప్ రిగైమ్ వల్ల ఏం చేశారు, రెఫ్యూజీస్గా మన ఇండియా ఏదైతే ఉంటుందో బార్డర్ దాటి ఇండియాలోకి రావడం అనేది జరుగుతుంది. సో ఇండియాలోకి మొత్తం మయన్మార్ నుంచి ఎంతమంది వచ్చారండి ఇప్పటి వరకు అంటే సుమారు 300+ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళు రావడం అనేది జరిగింది. ఈ 300+ పీపుల్లో చాలామంది పోలీస్ పర్సోనల్ ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళు మన తాలూకా మిలిటరీ వాళ్ళు ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద కాల్పులు జరపమని చెప్తున్నారంట. సో అది మేము చూడలేకపోతున్నాం, మా ప్రజల మీద మేము కాల్పులు జరపడం ఏంటి, సో పోలీసులు ఏం చేస్తారు, ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. కానీ ఏం చేస్తున్నారు, మామూలుగా పోలీసులు వాళ్ళ మీద కాల్పులు చేయమని చెప్తున్నారు.
పోలీసుల్ని కదా, మిలిటరీ వాళ్ళు. సో అందుకోసమని పోలీసులు బార్డర్ దాటి కూడా ఇండియాలోకి రావడం అనేది జరిగింది. మరి బార్డర్ దాటి రావడం అంత ఈజీయా సార్? ఎటువంటి వీసా లేకుండా, ఎటువంటి ఇది లేకుండా? చూద్దాం ఒకసారి. మనం మయన్మార్ అండ్ ఇండియా యొక్క బార్డర్ని చూసి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, జాగ్రత్తగా వినండి అమ్మా. సరే, ఈ పిక్చర్ చూడండి. మీకు ఇది మయన్మార్, ఒకప్పుడు బర్మా అని దాన్ని పిలవడం అనేది జరిగింది. మిలిటరీ గవర్నమెంటే బర్మా నుంచి మయన్మార్గా దీని పేరు మార్చేయడం అనేది జరిగింది. ఈ రెడ్ కలర్లో ఉన్నది ఏంటి అంటే ఇండియాకి మయన్మార్కి ఉన్నటువంటి బార్డర్. సో ఇండియాకి మయన్మార్కు ఉన్నటువంటి బార్డర్ ఎన్ని కిలోమీటర్లు అంటే 1498 కిలోమీటర్స్, 1498 కిలోమీటర్స్. ఏ స్టేట్స్ మయన్మార్తో బార్డర్ షేర్ చేసుకుంటాయండి? ఇలాంటి ప్రిలిమ్స్లో రావచ్చు, ఎందుకంటే న్యూస్లో వచ్చింది కదా మయన్మార్ బార్డర్ గురించి, అందుకోసం. ఏమిటంటే అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉంటుందో అరుణాచల్, దాంతోపాటు నాగాలాండ్ ఏదైతే ఉంటుందో నాగాలాండ్, దాంతోపాటు మణిపూర్ ఏదైతే ఉంటుందో మణిపూర్, అండ్ మిజోరాం ఏదైతే ఉంటుందో మిజోరాం. నాకు మీరు కామెంట్ బాక్స్లో మన లాంగెస్ట్ బార్డర్ మనం షేర్ చేసుకునేటటువంటి బంగ్లాదేశ్తో ఏ స్టేట్స్ అనే బార్డర్ షేర్ చేసుకుంటాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. రైట్. సో ఈ 4 స్టేట్స్ అనేవి షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి, త్రిపుర అని చాలామంది అనుకుంటారు. త్రిపుర మన ఇదేదైతే ఉంటుందో మన తాలూకా ఇదేదైతే ఉంటుందో మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్తో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటుంది, ఇది త్రిపుర. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనకి మెయిన్గా రెఫ్యూజీస్ ఏం చేస్తున్నారు అంటే బార్డర్ దాటి లోపలికి రావడం అనేది జరుగుతుంది. బార్డర్ దాటి ఎక్కువగా ఏ స్టేట్లోకి రావడం అనేది జరుగుతుంది అంటే మిజోరాం ఏదైతే ఉంటుందో మిజోరాంలోకి రావడం అనేది జరుగుతుంది. సో ఈ మిజోరాం ఏంటి, దీని సంగతి ఏంటో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇంకొక మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అయితే ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం, మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్లో నుంచి ఇండియాలోకి రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో రెఫ్యూజీస్ అనే వాళ్ళు ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో రెఫ్యూజీ క్రైసిస్ ఏదైతే ఉంటుందో క్రైసిస్ అనేది మొదలైంది. సో ఈ రెఫ్యూజీ క్రైసిస్ మీద మన తాలూకా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంటర్కి అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో స్టేట్ గవర్నమెంట్స్కి మధ్య ఒక టస్ల్ ఏదైతే ఉంటుందో, ఒక ఇబ్బంది ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరిగింది. ఏంటో ఇబ్బంది చూద్దాం, చూడండి. సో మన తాలూకా రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో రెఫ్యూజీస్ ఫ్రమ్ మయన్మార్ ఎంటరింగ్ ఇండియన్ బార్డర్స్, న్యూస్లోకి వచ్చిందండి, న్యూస్లోకి వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది, అది కాంటెక్స్ట్. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్తే మిజోరాం చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మయన్మార్ తాలూకా ఫారిన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో ఒక వర్చువల్ మీటింగ్ ఏదైతే ఉంటుందో వర్చువల్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది. వర్చువల్ మీటింగ్ని కండక్ట్ చేసి సో మయన్మార్లో జరుగుతున్నటువంటి మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో మిలిటరీ కూ గురించి, దాంతోపాటు మనకి మయన్మార్లో పొలిటికల్ క్రైసిస్ గురించి, రెఫ్యూజీ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దీని గురించి, దాంతోపాటు రెఫ్యూజీస్ ఇన్ఫ్లక్స్ ఏదైతే ఉంటుందో ఎంటరింగ్ ఏదైతే ఉంటుందో మిజోరాం స్టేట్లోకి దాని గురించి కూడా మాట్లాడడం అనేది జరిగింది. సో ఇండియా ఏం చేసింది అంటే ఇండియా హ్యాస్ సీల్డ్ ఆల్ ద ఎంట్రీ పాయింట్స్. సో మయన్మార్ నుంచి ఎంట్రీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఇండియా ఏం చేసింది, సీల్ చేయడం అనేది జరిగింది, మొత్తం అంతా క్లోజ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఎక్కువ మంది రెఫ్యూజీస్ లోపలికి రాకుండా. మిజోరాం చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మన ప్రైమ్ మినిస్టర్కి ఒక అర్జ్ చేస్తూ పొలిటికల్ రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఆశ్రయం కల్పిద్దామండి, మనం వాళ్ళ మూసివేయొద్దు అని చెప్పడం అనేది జరిగింది. బట్ ప్రైమ్ మినిస్టర్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుంది, ఇన్ఫ్లక్స్ అనేది ఆపేయాలి, సో మొత్తం అంతా క్లోజ్ చేయాలి అండం అనేది జరుగుతుంది. మిజోరాం సీఎం ఎందుకండి ఆ మాట అండం అనేది జరుగుతుంది, సో ఎందుకు ఆ మాట అన్నారో చూద్దాం, చూడండి. సో పీపుల్ ఎవరైతే ఉన్నారో మిజోరాంలో ఉండేటటువంటి పీపుల్, మిజోరాంకితో ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకున్నటువంటి మయన్మార్ స్టేట్ ఏంటంటే చిన్ స్టేట్. ఇక్కడ చిన్ ఎథనిక్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ చిన్ ఎథనిక్ గ్రూప్ మన తాలూకా మిజోరాం ఏదైతే ఉంటుందో మిజోరాంలో కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో కాంటాక్ట్స్ ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. అంటే వాళ్ళందరూ చుట్టాలు బంధువులు అలాంటి వాళ్ళేనమ్మా. అర్థమైందా? చక్కగా వాళ్ళు దీనిలో ఉండడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? ఈ చిన్ కమ్యూనిటీస్ మధ్య మంచి రిలేషన్స్ అనేవి, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్, లింకేజెస్, రిలేషన్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. ఇప్పటి వరకు 300 మంది మయన్మార్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. అయితే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియాకి మయన్మార్కి ఎఫ్ఎంఆర్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఎఫ్ఎంఆర్ అగ్రిమెంట్ ఉండడం అనేది జరిగింది. ఏంటి సార్ ఎఫ్ఎంఆర్ అగ్రిమెంట్? ఫ్రీ మూవ్మెంట్ రిగైమ్. ఫ్రీ మూవ్మెంట్ రిగైమ్ ఏదైతే ఉంటుందో అలాంటి అగ్రిమెంట్ ఉండడం అని, ఒక అరేంజ్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. సో ఎందుకు, పీపుల్ టు పీపుల్ లింకేజెస్ ఉన్నాయి కదా, మరి వాళ్ళ మధ్య బంధాలు అనేవి ఇది స్ట్రాంగ్ అవ్వాలంటే ఇలాంటి ఒకటి ఏర్పాటు చేయాలి. మిజోరాం నుంచి పీపుల్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఇండియా నుంచి మయన్మార్లోకి పీపుల్ ఎవరైతే ఉన్నారో అది మనకి మణిపూర్ అవ్వచ్చు, నాగాలాండ్ అవ్వచ్చు, ఏదైనా అరుణాచల్ ప్రదేశ్లో అయినా అవ్వచ్చు.
ఇక్కడ ఉండేటటువంటి పీపుల్ ఎటువంటి వీసాలు పాస్పోర్ట్లు లేకుండా మయన్మార్లోకి వెళ్ళొచ్చు. ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే మయన్మార్కి ఇండియాకి ఉన్నటువంటి బార్డర్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ద బార్డర్ కదా, ఈ బార్డర్ దాటి 16 కిలోమీటర్లు మాత్రం వెళ్ళొచ్చు. 16 కిలోమీటర్లు వెళ్ళి 14 రోజుల పాటు 14 డేస్ పాటు అక్కడ బస అనేది చేయొచ్చు. అర్థమైందా? అండ్ మయన్మార్లో వాళ్ళు ఇండియాలోకి రావచ్చు. ఇండియాలో ఎంతవరకు రావచ్చు? బార్డర్కి 16 కిలోమీటర్ల లోపల వరకు రావచ్చు. ఎంతవరకు ఉండొచ్చు? 14 డేస్ చక్కగా వాళ్ళు బస చేయొచ్చు. అర్థమైంది. ఎందుకు అంటే వీళ్ళ రిలేషన్స్ ఉండడం అనేది జరిగింది కదా, పండగలకి, పబ్బాలకి, ఫంక్షన్స్కి. సో వీటన్నిటికీ వీళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఇదవ్వడానికి చాలా ఇదవ్వడం అనేది జరిగింది. టూ కంట్రీస్ యొక్క రిలేషన్ అనేది మెయింటైన్ అవ్వాలి అంటే పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా అవసరం అండి. సో టు ఎన్ష్యూర్ దీస్ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో, గుడ్ విల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ష్యూర్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ ఫ్రీ మూమెంట్ ఎఫ్ఎంఆర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. బట్ మార్చ్ 2020 ఏదైతే ఉంటుందో మార్చ్ 2020లో ఏం చేశారు? ఈ ఎఫ్ఎంఆర్ రిగమ్ అనేది సస్పెండ్ చేయడం అనేది జరిగింది. ఎందుకో మీ అందరికీ తెలుసు, కోవిడ్-19 ఏదైతే ఉంటుందో కోవిడ్-19 అనేది కారణం. అందువల్ల సస్పెండ్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఇప్పటి వరకు ఆ ఎఫ్ఎంఆర్ రిగమ్ మళ్ళీ ఇది చేయడం అనేది రివైవ్ చేయడం అనేది జరగలేదమ్మా. సో అది బ్యాన్లోనే ఉంచడం అనేది జరిగింది. బట్ తర్వాత పొలిటికల్ క్రైసిస్ అనేది అవ్వడం అనేది జరిగింది. పీపుల్ ఎవరైతే ఉన్నారో మయన్మార్ నుంచి చాలామంది నేషనల్స్ లోపలికి రావడం అనేది జరుగుతుంది. సో మిజోరాం గవర్నమెంట్ ఏమంటుంది? మా ఎథ్నిసిటీకి, మా కమ్యూనిటీకి మాకు మంచి లింకేజెస్ ఉన్నాయి, సో వాళ్ళకి పొలిటికల్ అసైలం అనేది కల్పించండి దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్కి అడగడం అనేది జరుగుతుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా అంటే ఒప్పుకోవట్లేదు. సో ఎవరికి రిఫ్యూజీస్ అనేది, ఎవరికి శరణార్థులుగా ఎవరిని గుర్తించాలి, ఎవరికి అసైలం కల్పించాలి అనేటటువంటిది ఏదైతే ఉందో అది మాకు సంబంధించినటువంటిది, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటిది. సో మీరెవరు దాని మీద డెసిషన్స్ తీసుకోకూడదు అని 4 స్టేట్స్ ఏవైతే మయన్మార్తో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయో చెప్పండి ఏంటంటే 4 స్టేట్స్ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ అండ్ మిజోరాం. ఈ 4 స్టేట్స్కి గవర్నమెంట్ అనేది, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక లెటర్ ద్వారా చెప్పడం అనేది జరిగింది. అయితే మరి చెప్పండి సార్, మరి మీరు ఈజీగా చెప్పేస్తున్నారు, లోపలికి ఎంటర్ అయిపోతున్నారని చెప్పి ఎంటర్ అవ్వడం అంత ఈజీయా అంటే ఈజీ అండి. మనం నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. అర్థమైందా? ఈ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో అది ఇంత ఎత్తున ఉండడానికి కారణం ఏంటి అని చెప్పుకున్నాం. పోరస్ బార్డర్స్, ఇండియాకి మయన్మార్కి ఉండేటటువంటి పోరస్ బార్డర్స్. ఇది ఇండియా, ఇది మయన్మార్. సో ఏం చేసేవాళ్ళు? ఈ ఇన్సర్జెంట్స్, తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో దోజ్ హు వాంట్ టు సెసీడ్ ఫ్రమ్ ఇండియా నుంచి వేరైపోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మయన్మార్ నుంచి ఇండియాలోకి అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. ఇండియాలో బాంబ్ అటాక్స్ కానీ చేస్తారు. సో విత్ ఇన్ నో టైం వాళ్ళు పోలీసులు వచ్చేలోగా మళ్ళీ మయన్మార్కి పారిపోతారు. మయన్మార్ జ్యూరిస్డిక్షన్ ఇండియాకి ఉంటుందా? ఉండదు. సో అర్థమైందా? సో ఇలాంటి ఇవేవైతే ఉన్నాయో పోరస్ బార్డర్స్ వల్ల ఇది అవ్వడం అనేది జరిగింది. సో దీస్ బార్డర్స్ ఆర్ పోరస్, ఈజీగా ఎంటర్ అవ్వచ్చు, ఈజీగా బయటకు వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? అండ్ దే ఆర్ అన్ఫెన్స్డ్ అండి. మనకి మయన్మార్కి ఉండేటటువంటి బార్డర్స్కి ఫెన్స్ ఏదైతే ఉంటుందో ఫెన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఓన్లీ ఎంట్రీ పాయింట్స్ దగ్గరే ఫెన్స్, గేట్స్ అనేవి ఉంటాయి. బట్ మిగిలిన ప్రదేశాల్లో ఫెన్స్ అనేది ఉండడం అనేది జరగడం జరగదు. అండ్ కంప్లీట్లీ బ్లాకింగ్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ డ్యూ టు టఫ్ టెరైన్. సో అక్కడ ఉన్నటువంటి హిమాలయన్ టెరైన్స్ ఏవైతే ఉన్నాయో టఫ్ టెరైన్స్గా ఉండడం అనేది జరిగింది. సో ఈ టఫ్ టెరైన్స్లో బ్లాక్ చేయడం అనేది చాలా కష్టం అండి. అర్థమైందా? సో ఇండియాకి మయన్మార్కి ఉండేటటువంటి బార్డర్లు ఎంతండి? మొత్తం ఎంత చెప్పుకున్నాం? 1498 కిలోమీటర్స్, 1498 కిలోమీటర్లో ఓన్లీ మిజోరాం షేర్ చేసుకున్నటువంటి బార్డర్ ఎంత? 510 కిలోమీటర్స్ అండి. 510 కిలోమీటర్స్ మిజోరాం ఇది అవ్వడం అనేది జరుగుతుంది. మయన్మార్తో బార్డర్ షేర్ చేసుకుంటున్నటువంటి స్టేట్స్ అండి 4 స్టేట్స్ అండి. సో 4 స్టేట్స్లు ఏంటమ్మా? అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. అర్థమైందా? ఇలాంటివి ఎక్కువగా అడగవచ్చు చూడండి. బట్ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్స్ చూసుకుంటే దే ఆర్ ఆల్సో పోరస్, బట్ కానీ అవి 60% వరకు మనకి ఇది అవ్వడం అనేది జరిగింది. 60% వరకు మనకి ఫెన్స్తో ఉండడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే, ఏం తెలియజేసింది అంటే మన తాలూకా స్టేట్స్కి ఒక లెటర్ రాసి సో ఎవరిని రిఫ్యూజీస్గా గుర్తించాలి, ఎవరికి అసైలం అనేది కల్పించాలనేది తప్పకుండా మా తాలూకా పరిధిలోకి వస్తుంది. సో మీ జ్యూరిస్డిక్షన్లోకి రాదు, మీరు నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పడం అనేది జరిగింది. బట్ మిజోరాం సీఎం అంటారు ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ప్లీజ్ వాళ్ళకి పొలిటికల్ అసైలం అనేది కల్పించండి అంటారు. సో మొన్న నేను ఒక ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు గుర్తు హిందూ అనాలిసిస్లో గుర్తుంటే ఉంటుంది అనుకుంటున్నా. ఫారిన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్ ఫారిన్ మినిస్టర్ జైశంకర్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఒక మాట అనేది తెలియజేయడం అనేది జరిగిందండి.
ఏంటి ఆ మాట తెలియజేయడం అనేది జరిగింది అంటే ఎవరికి ఏ ఆపద వచ్చినా ఫస్ట్ వాళ్ళు ఎవరి దగ్గరికి వస్తారంటే ఇండియాకు దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. సో వ్యాక్సిన్ నేషనలిజం లాంటి పెద్ద భూతం ఏదైతే ఉంటుందో దాన్ని పోగొట్టింది మేము. వ్యాక్సిన్ డిప్లొమసీలో భాగంగా వివిధ దేశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి వ్యాక్సిన్స్ అందజేసింది మేము. దాంతోపాటు ఫార్మాసిటికల్స్ ఏవైతే ఉన్నాయో కోవిడ్-19 ట్రీట్మెంట్కి వాటిని కూడా తయారు చేసి ఫ్రీగా పంపించినటువంటి గ్రాంట్స్ రూపంలో పంపించినటువంటి దేశం ఇండియా. సో ప్రపంచవ్యాప్తంగా ఇండియాకు ఒక గుడ్ విల్ అనేది ఉంది అని చెప్పడం అనేది జరిగింది. బట్ ఇలాంటి కార్యక్రమాలు మీరు ఓన్లీ పొలిటికల్ గుడ్ విల్ కోసమే చూసుకుంటారా, ఓన్లీ కంట్రీస్ యొక్క స్నేహం కోసమే చూసుకుంటారా? చూసుకోకూడదు. పీపుల్ టు పీపుల్ ఇంటరాక్షన్స్ ఏవైతే ఉన్నాయో పీపుల్ యొక్క గుడ్ విల్ కూడా మీరు ఇది చేసుకోవాలి. సో మీరు ఎలా చేయకపోతే మయన్మార్ ప్రజలు ఇండియాని ఏమనుకుంటారు, చాలా హేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ గుడ్ విల్ అనేది మీరు బిల్డ్ చేయాలంటే ఏం చేయాలి? సో ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ వాళ్ళని రెఫ్యూజీస్గా బార్డర్లోకి ఎలో చేయడం అనేది జరగాలి. అండ్ ఇండియా అనేది ఇంకొక మాట చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్. సో మేమేమి కట్టుబడి లేము, రెఫ్యూజీస్ని ఎలో చేయాలని మాకేం లేదు, ఎందుకంటే వీఆర్ నాట్ ద సిగ్నేటరీ టు ద యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ ఆఫ్ 1951. అని చెప్పడం అనేది జరిగింది. యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ ఆఫ్ 1951 ఇండియా అనేది దీనికి సిగ్నేటరీ కాదు అని మరొకసారి ఈ రాష్ట్రాలు ఏవైతే ఏ రాష్ట్రాలు అయితే రెఫ్యూజీస్ని ఎలో చేయాలి, పొలిటికల్ అసైలం కల్పించాలని చెప్తున్నాయో వాళ్ళకి ఈ సమాధానంగా మనమేమి ఇది కాదు, సో మేము నిర్ణయం తీసుకుంటాం, మీరు కామ్గా ఉండండి అని చెప్పడం అనేది జరిగింది. సో చూడండి ఇంతకీ ఏంటండి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ 1951. కాస్త బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వరల్డ్ వార్ 2 కోవిడ్-19 వల్ల చనిపోయినటువంటి ప్రజల కంటే వరల్డ్ వార్ 2 రెండవ ప్రపంచ యుద్ధం వల్ల చనిపోయినటువంటి వాళ్ళు 10 రెట్ల వరకు ఎక్కువ. సో రెండవ ప్రపంచ యుద్ధం ఏదైతే ఉంటుందో వరల్డ్ వార్ 2 తర్వాత ప్రపంచం అనేది ఆన్ 2 ఐడియాలజీస్ లేదా 2 కంట్రీస్ వైపు వెళ్ళడం అనేది జరిగింది. ఒకటి యుఎస్ఏ, రెండవది యుఎస్ఎస్ఆర్. యుఎస్ఏ ఏదైతే ఉంటుందో సోవియట్ యూనియన్, అప్పటి సోవియట్ యూనియన్. యుఎస్ఏ అనేది డెమోక్రసీ మీద ఇదవ్వడం అనేది జరిగింది. అండ్ యుఎస్ఎస్ఆర్ దేని మీద, కమ్యూనిజం ఏదైతే ఉంటుందో కమ్యూనిజం యొక్క పునాదుల మీద నిర్మించబడడం అనేది జరిగింది. సో 2 ఐడియాలజీస్ ఇదవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడెక్కడో యుఎస్ఏ ఉంటుంది, ఎక్కడెక్కడో యుఎస్ఎస్ఆర్ ఉంటుంది, మధ్యలో ఉండేటటువంటి యూరప్ ఏదైతే ఉంటుందో యూరప్ ఈ వరల్డ్ వార్ 2 తర్వాత పాలరైజ్ అయిపోవడం అనేది జరిగింది. ఈస్ట్ యూరప్ అంతా యుఎస్ఎస్ఆర్ యొక్క కమ్యూనిజం అలవాటు చేసుకుంటే వెస్ట్ యూరప్ అంతా యుఎస్ఏ యొక్క డెమోక్రసీ ఏదైతే ఉంటుందో డెమోక్రసీని అలవాటు చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో రెండుగా చీలిపోవడం అనేది జరిగింది. సో ఏవైతే ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే మన తాలూకా కమ్యూనిజం ఇంపోజ్ చేయబడిందో, అర్థమైందా? కమ్యూనిజం ఇంపోజ్ చేయబడిందని చెప్పుకున్నాం కదా. ఎక్కడైతే ఇంపోజ్ చేయబడిందో ప్రజలు తాళలేక అప్పుడు ఉన్నటువంటి డెమోక్రసీకి అలవాటు పడినటువంటి ప్రజలు ఏం చేశారు, రెఫ్యూజీస్గా వేరు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి పారిపోవడం మొదలుపెట్టారండి. ఎందుకు? తట్టుకోలేక. దాంతోపాటు మీరు ఇక్కడ ఉన్నటువంటి జర్మనీ చూసుకుంటే జర్మనీలో మనకి హిట్లర్ పుణ్యాన నాజీయిజం ఏదైతే ఉంటుందో నాజీయిజం పుణ్యాన ఏం జరిగింది, జ్యూస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా రెఫ్యూజీస్గా పారిపోవడం అనేది జరిగింది. ఈ పారిపోయినటువంటి రెఫ్యూజీస్కి ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఒక అసైలం అనేది కల్పించాలి. ఎందుకు? పొలిటికల్ అసైలం లేదా ఏ అసైలం, రిలీజియస్ అసైలం సీక్ చేయడం అనేది ఇట్ ఈజ్ ఏ హ్యూమన్ రైట్. నేను గవర్నెన్స్లో చెప్పడం అనేది జరిగింది, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండి. హ్యూమన్ రైట్స్ ఇది 1948లో 1948లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దీనిలో ఉండేటటువంటి ఆర్టికల్ 14 ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 14 దేని గురించి చెప్తుంది, మన తాలూకా ఇదేదైతే ఉంటుందో రైట్ ఆఫ్ ఎ పర్సన్ టు సీక్ అసైలం ఫ్రమ్ పర్సిక్యూషన్ ఇన్ అదర్ కంట్రీస్. సో అసైలం సీక్ చేసేటటువంటి హక్కు మనకు ఉండడం అనేది జరిగింది, ఎందుకంటే అన్నిటికంటే ప్రాణాలు ముఖ్యం కదా. సో దాని బేస్ మీద ఇదేదైతే ఉంటుందో యుఎన్ రెఫ్యూజీ కన్వెన్షన్ ఆఫ్ 1951 ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ అమ్మ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? రైట్. దీనిలో ఏం చెప్పారు, ఇట్ గ్రాంట్ సర్టెన్ రైట్స్ టు పీపుల్ ఫ్లీయింగ్ పర్సిక్యూషన్ బికాస్ ఆఫ్ రేస్, రిలిజియన్, నేషనాలిటీ, ఎఫిలియేషన్ టు పర్టికులర్ సోషల్ గ్రూప్ ఆర్ పొలిటికల్ ఒపీనియన్. సో వివిధ కారణాల ద్వారా రెఫ్యూజీస్గా మారినటువంటి వ్యక్తుల యొక్క రైట్స్ని కాపాడడానికి ఈ కన్వెన్షన్ ఏదైతే ఉంటుందో ఈ కన్వెన్షన్ ఇదవ్వడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో దీనిలో రెఫ్యూజీస్ యొక్క డెఫినేషన్ అనేది ఇచ్చారు. దాంతోపాటు వార్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో
సో ఇంటర్నేషనల్ వార్ రూల్స్ ఏవైతే ఉంటాయో ఆ రూల్స్ని పాటించుకున్నటువంటి క్రిమినల్స్ వాళ్ళు రిఫ్యూజీస్గా ఇదవ్వరు, వాళ్ళకి ఎటువంటి అసైలం కల్పించకూడదని చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ 1951లో తీసుకొచ్చినటువంటి కన్వెన్షన్ ఓన్లీ యూరోపియన్ రెఫ్యూజీస్, యూరోప్ నుంచి పారిపోతున్నటువంటి శరణార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించే మాట్లాడడం అనేది జరిగింది. వాళ్ళ హక్కులనే ఇదవ్వడం అనేది జరిగింది. సో దీని తర్వాత 1967లో తీసుకొచ్చినటువంటి ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో దీని యొక్క ప్రోటోకాల్ ఎక్స్టెండ్ చేసినటువంటి అగ్రిమెంట్, దానిలో మిగిలిన అన్ని కంట్రీస్కి కూడా ఇది వర్తిస్తుంది. రెఫ్యూజీస్ అనేవాళ్ళు ఏ కంట్రీలోనే ఏర్పడవచ్చు, ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీకైనా అసైలం అనేది సీక్ చేయొచ్చు అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో దాన్ని పెట్టడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ 1951 యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్, కన్వెన్షన్ ఆన్ రెఫ్యూజీ కన్వెన్షన్ ఆఫ్ 1951 అండ్ దాంతోపాటు దాని తాలూకు 1967 ప్రోటోకాల్ ఏవైతే ఉన్నాయో దే రిమైన్ ద ఫౌండేషన్ ఆఫ్ రెఫ్యూజీ ప్రొటెక్షన్. శరణార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రొటెక్షన్కి ఇవి ఒక ఫౌండేషన్ స్టోన్స్గా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? బట్ ఆన్ ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ దీస్ కన్వెన్షన్స్, ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఇండియా అనేది తన గుడ్ విల్ అనేది పెంచుకోవడానికి ఈ రెఫ్యూజీస్ అనే వాళ్ళకి అసైలం అనేది కల్పించాలి. అర్థమైందా? సో ఇంత కాంప్రహెన్సివ్గా మనం చదువుకోవాలి. సో ఇంకా డీటెయిల్డ్గా చదువుకోవాలంటే ఏ వీడియో చూడాలి? మయన్మార్ మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో, మిలిటరీ కూ అనేది పొలిటికల్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో ఆ వీడియో చూడండి. కాంప్రహెన్సివ్గా రోజు కరెంట్ అఫైర్స్ చదువుకోవాలంటే చక్కగా ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. అర్థమైందా? మన కోర్సులన్నీ ఇలాగే బైలింగేల్లో ఉండడం అనేది జరుగుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మా. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బార్టర్ కంటిన్యూస్ ఇన్ దిస్ ఆంధ్ర హ్యామ్లెట్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 అండి. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూ ఏదైతే ఉంటుందో ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందాం. రైట్. సో చూడండి, మీ అందరికీ బార్టర్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసు, వస్తు మార్పిడి విధానం. అర్థమైందా? సో నేను కేజీ రైస్ ఇస్తాను, నువ్వు నాకు కేజీ కందులు ఇవ్వు లేకపోతే గోధుమలు ఇవ్వు. అర్థమైందా? నేను నీకు ఐరన్ ఇస్తాను, నువ్వు నాకు పలానాది షుగర్ ఇవ్వు. సో ఇదేదైతే ఉంటుందో వితౌట్ ఎనీ మీడియం కాల్డ్ మనీ అనేది ప్రివైల్ చేయకుండా, మనీ అనేది లేకుండా వస్తు మార్పిడితోనే గూడ్స్ అనేవి షేర్ అవుతూ ఉంటే దాన్ని బార్టర్ సిస్టమ్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. సో వెరీ సర్ప్రైజింగ్లీ దిస్ బార్టర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇది ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోని ఎదుగురాళ్ళపల్లి అనేటటువంటి ఒక విలేజ్లో ఇంకా జరగడం అనేది జరుగుతుందంట, ఇంకా ప్రివలెన్స్లో ఉండడం అనేది జరుగుతుందంట. దాన్నే మనకి చెప్పడం అనేది జరిగింది. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు మెయిన్స్ రాసేటప్పుడు ఒక కేస్ స్టడీగా కూడా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ముఖ్యంగా ఇఫ్ యు ఆర్ ఏ స్టూడెంట్ ఆఫ్ యాంథ్రపాలజీ స్టూడెంట్ అయితే మీకు చాలా 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 ఇంపార్టెంట్ అమ్మ. ఇది ఒక కేస్ స్టడీగా ఉండడం అనేది జరుగుతుంది. యాంథ్రపాలజీలో మనం డైనమిక్స్ కూడా చదువుతాం కదా, డైనమిక్ కంటెంట్, దానిలో కూడా మీకు ఇది ఉండడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ నేనే మన ఇన్స్టిట్యూట్లో యాంథ్రపాలజీ టీచ్ చేస్తాను. యాంథ్రపాలజీ ఫీజు ఎంత అంటే 25,000 రూపాయలు. సో నెలకు 5,000 చొప్పున దాన్ని కూడా కట్టొచ్చు, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఇలాగే బైలింగియర్లో చెప్తాను. ఒకవేళ మీరు యాంథ్రపాలజీ తీసుకోవాలనుకుంటే ఏప్రిల్ 1 లోపు తీసుకోండి, ఎందుకంటే ఏప్రిల్ 1కే 30,000 చేయబోతున్నాం. అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఇలాగే మీకు అర్థమయ్యేలాగా డీటెయిల్డ్గా చెప్తాను. ఓకేనా? రైట్. అండ్ సోషియాలజీ ఆప్షనల్ కూడా నేనే చెప్తాను. సోషియాలజీ మీకు జాయిన్ అవ్వాలనుకున్నా ఇంకా క్లాసులు కూడా స్టార్ట్ అవ్వలేదు, ఫస్ట్ నుంచి సోషియాలజీ వినాలన్నా చక్కగా మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చూడండి. సో ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో ది ఎక్స్చేంజ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఫర్ రైస్, ఐడైజ్డ్ సాల్ట్ అండ్ అదర్ కమోడిటీస్. సో ఏం జరుగుతుంది అంటే ఛత్తీస్గఢ్ ఏదైతే ఉంటుందో ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోకి ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్స్ ఎంటర్ అవుతున్నారండి. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోకి ట్రైబల్స్ అనేవాళ్ళు ఎంటర్ అవుతున్నారు. సో ట్రైబల్స్ వస్తూ ఏం తీసుకొస్తున్నారు? ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో ఫారెస్ట్ ప్రొడ్యూస్తో వీళ్ళు రావడం అనేది జరుగుతుంది. సో అడవుల్లో దొరికేటటువంటి ఇంపార్టెంట్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో దాంతో వస్తున్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి
ఆంధ్రప్రదేశ్ నుంచి పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకుంటున్నారు అంటే రైస్ ఏదైతే ఉంటుందో రైస్, దాంతోపాటు మన తాలూకా అయోడైజ్డ్ సాల్ట్ ఉప్పు ఏదైతే ఉంటుందో ఉప్పును కూడా వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ దీస్ ట్రైబల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మనీ అనేది యాక్సెప్ట్ చేయట్లేదంట. మనీ అనేది ఓన్లీ వస్తు మార్పిడి విధానం ద్వారానే ఇంకా జరుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ప్రతిరోజు జరుగుతుందా సార్ అంటే జరగట్లేదు. ఏ రోజు జరుగుతుందండి అంటే ఓన్లీ ఫ్రైడే ఏదైతే ఉంటుందో ఎవ్రీ వీక్ శుక్రవారం ఏదైతే ఉంటుందో శుక్రవారం షాండీ సంత ఏదైతే ఉంటుందో సంతలో ఇది జరగడం అనేది జరుగుతుంది. అండ్ మెజారిటీ ఆఫ్ దోస్ హూ ఆర్ ప్రాక్టీసింగ్ ది సిస్టమ్ ఆర్ మురియా ట్రైబల్ ఉమెన్. సో ట్రైబల్ పీపుల్ అని చెప్పాం కానీ ఎవరు చెప్పలేదు చూసారా. సో మురియా ట్రైబ్ ఏదైతే ఉంటుందో ఛత్తీస్గఢ్లో ఎక్కువగా ఉండేటటువంటిది, దిస్ ఇస్ సబ్ ట్రైబ్ ఆఫ్ గోండ్ ట్రైబ్ అండి. ఛత్తీస్గఢ్లో ఎక్కువ పాపులేషన్ గోండ్ ట్రైబ్ ఉండడం అనేది జరుగుతుంది. సో మురియా ట్రైబ్ ఏదైతే ఉంటుందో మురియా ట్రైబల్ ఉమెన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకి నక్సల్ హిట్ అయిన ఏరియా అయినటువంటి సుక్మా రీజన్ ఆఫ్ ఛత్తీస్గఢ్ నుంచి వీళ్ళు రావడం అనేది జరుగుతుంది. బట్ ఈ ప్రైసెస్ ఎవరు డిసైడ్ చేస్తారు సార్ అది అదే ఎంతకి. ఇప్పుడు సపోజ్ మనకి ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదో ఒకటి తీసుకొచ్చారు అనుకోండి, సపోజ్ టామరిన్ సీడ్స్ తీసుకొచ్చారు. సో ఎన్ని కేజీల సీడ్స్కి ఎన్ని కేజీల రైస్ వస్తుంది, లేకపోతే ఈ మీడియం ఏదైతే ఉంటుందో అది మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉంటారో ఈ మిడిల్ మ్యాన్ నిర్ణయించడం అనేది జరుగుతుందండి. సో ద వర్త్ ఆఫ్ ద ఫారెస్ట్ ప్రొడ్యూస్ యొక్క వర్త్, దాని క్వాలిటీ అసెస్మెంట్ ఇవన్నీ మిడిల్ మ్యాన్ చూడడం అనేది జరుగుతుందండి. పాపం ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్, వీళ్ళు వాడేటటువంటి భాష వాళ్ళకి రాదు, దాంతోపాటు అంత తెలివితేటలు వీళ్ళకు ఉండవు, రైట్. అమాయకమైనటువంటి పసిపిల్లల లాంటి బిహేవియర్తో ఉండడం అనేది జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి వాళ్ళు ఏమవుతున్నారు, ట్రైబల్ పీపుల్ మోసపోవడం అనేది జరుగుతుంది. దీస్ మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ట్రైబల్ పీపుల్ని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది జరుగుతుందండి. సో వాళ్ళు కాలినడకన వచ్చి అమ్ముకొని మళ్ళీ ఫ్రైడే ఈవినింగ్కి మళ్ళీ ఊరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. వాళ్ళ తాలూకు గ్రామం ఏదైతే ఉంటుందో గ్రామానికి వెళ్ళడం అనేది జరుగుతుందంట. లాంగ్వేజ్ కూడా ఒక పెద్ద బ్యారియర్గా ఉండడం అనేది జరుగుతుంది. అందుకే ఈ మిడిల్ మెన్ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ దిస్ ట్రైబల్ పీపుల్ అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. అండ్ వెరీ ఫ్యూ ట్రైబల్స్ ఫర్ సీన్ యాక్సెప్టింగ్ మనీ. సో మనీ అనేది చాలా తక్కువ మంది ట్రైబల్ పీపుల్ అనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారంట. ఎక్కువగా వీళ్ళు అడవుల నుంచి తీసుకొచ్చేటటువంటిది ఏంటి అంటే మహువా ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో మహువా ఫ్లవర్స్. సో దీస్ మహువా ఫ్లవర్స్ ఏంటమ్మా అంటే లిక్కర్, లోకల్ లిక్కర్ అనేది తయారు చేయడానికి ఈ మహువా ఫ్లవర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయంట. సో అందుకోసం అని చెప్పి వీటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అండ్ టామరిండ్ సీడ్స్ ఏవైతే ఉంటాయో టామరిండ్ సీడ్స్, దాంతోపాటు టామరిండ్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో టామరిండ్ ఫ్రూట్స్, వీటిని ఎక్కువగా వీళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇటు నుంచి ఏం పట్టుకెళ్తున్నారు, రైస్ అండ్ అయోడైజ్డ్ సాల్ట్ ఏదైతే ఉంటుందో అయోడైజ్డ్ సాల్ట్ని వీళ్ళు పట్టుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇవి సీజనల్గా అమ్ముతారు, టామరిండ్ సీడ్స్ అండ్ టామరిండ్ ఫ్రూట్స్. అండ్ మహువా ఫ్లవర్స్ రౌండ్ ద క్లాక్, రౌండ్ ద ఇయర్ ఏదైతే ఉంటుందో రౌండ్ ద ఇయర్ అమ్మకాలు జరపడం అనేది జరుగుతుందంట. అర్థమైందా? ఇదే మనకి వీళ్ళు చెప్పడం అనేది జరిగింది, రైట్. సో బార్టర్ సిస్టమ్ అంటే మీ అందరికీ తెలుసు, వస్తు మార్పిడి విధానం అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. నౌ లెట్ us అండర్స్టాండ్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ మురియా ట్రైబ్ ఏదైతే ఉంటుందో మురియా ట్రైబ్. దీని గురించి కొన్ని తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో ఛత్తీస్గఢ్లో ఉండేటటువంటి కొన్ని పదుల సంఖ్యలో ఉండేటటువంటి ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో, తెగలు ఏవైతే ఉన్నాయో అందులో మురియా ట్రైబ్ కూడా ఒకటండి. అండ్ ఇట్ ఈస్ ఎ సబ్ కాస్ట్ ఆఫ్ గోండ్స్. ఛత్తీస్గఢ్లో ఎక్కువ పాపులేషన్ గోండ్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ గోండ్స్లో ఈ మురియా ట్రైబ్ ఏదైతే ఉంటుందో మురియా ట్రైబ్ అనే సబ్ కాస్ట్ అంటండి. అర్థమైందా? సో డెన్స్ ఫారెస్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఫారెస్ట్ డోన్స్ ఏవైతే ఉన్నాయో, కొండాగాన్ తహసీల్ కానీ నారాయణపూర్ తహసీల్ కానీ, సో ఇలాంటి ప్రాంతాల్లో వీళ్ళు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ వీళ్ళది ఏంటో తెలుసా అమ్మా? అండ్ మీకు దే ఆర్ వెరీ 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 వెల్ నోన్ ఫర్ దేర్ మ్యారేజ్ సిస్టమ్ అండి. దట్ ఈస్ ఘోతుల్ మ్యారేజ్ సిస్టమ్. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్, చెప్తాను చూడండి. ఇలాంటివి మీకు మెయిన్స్లో కానీ దీనిలో కానీ ఈవెన్ ఆంథ్రోపాలజీ తీసుకున్న వాళ్ళకి కానీ కాస్త డీప్గా అడగచ్చు. ఏంటండి ఈ ఘోతుల్ మ్యారేజ్ సిస్టమ్ అంటే? ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు ట్రైబ్స్ బ్యాండ్స్లా ఉండడం అనేది జరిగింది. బ్యాండ్స్ అంటే ఏం లేదు, వెరీ స్మాల్ కలెక్టివ్ ఆఫ్ గ్రూప్. ఒకప్పుడు మనిషి సంచార జీవితం గడిపేటప్పుడు ఒక 5-10 కలిసి ఒక బ్యాండ్గా ఉండడం అనేది జరిగింది. బ్యాండ్స్ క్రమక్రమేణా ట్రైబ్స్గా ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది, ట్రైబ్స్గా ఇదవ్వడం అనేది జరిగింది. ఈ ట్రైబ్స్కి ఎక్కువగా ఏముంటాయి అంటే డార్మెటరీస్ ఉండడం అనేది జరుగుతుంది. డార్మెటరీస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దీస్
ట్రైబ్స్ అండి, ఎవ్రీ ట్రైబ్స్. ఏంటండి ఈ డార్మెటరీస్ అంటే మనం ఏదో అకామిడేషన్ ఉండేటటువంటి అవి అనుకుంటాం, అలా కాదు, చెప్తాను చూడండి. సపోజ్ ఒక ఏరియా, ఒక ఫారెస్ట్లోని మన తాలూకా ట్రైబల్ పీపుల్ అందరూ ఈ ఏరియాలో ఉన్నారనుకోండి, ఇన్హిబిట్ అయ్యారనుకోండి. సో దానికి దూరంగా పలానా ఏరియాలో డార్మెటరీస్ ఏవైతే ఉన్నాయో డార్మెటరీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎందుకు ఈ డార్మెటరీస్, వాటి తాలూకా యూజ్ ఏంటి? ఈ డార్మెటరీస్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరు అంటే యూత్ ఎవరైతే ఉంటారో యూత్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ ట్రైబ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉండేటటువంటి ట్రైబ్ యొక్క యూత్ అనేది ఏదైతే ఉంటుందో యూత్. సో బోత్ బైసెక్షువల్ ఉంటారు, మెన్ అండ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో ఉమెన్, మేల్ అండ్ ఫీమేల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ డార్మెటరీస్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ డార్మెటరీస్లో సీనియర్స్ జూనియర్స్కి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్ నేర్పించడం అనేది జరుగుతుంది. వాళ్ళ తాలూకా లైఫ్ పార్ట్నర్స్ని కూడా, ఎందుకంటే మెన్ అండ్ ఉమెన్ ఎఫ్లుయెన్స్ అవుతుంది కదా, సో వాళ్ళ తాలూకా లైఫ్ పార్ట్నర్ని కూడా ఈ డార్మెటరీస్లో వాళ్ళు ఇదే ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ చూడండి, దిస్ గోతుల్ మ్యారేజ్ సిస్టంలో ఏం జరుగుతుందో చెప్తాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు గోతుల్ మ్యారేజ్ సిస్టంలో 2 kinds ఆఫ్ పీపుల్ ఉండడం అనేది జరుగుతుంది. ఒకరు మెన్ మెంబర్స్, 2 ఫీమేల్ మెంబర్స్. బాయ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో బాయ్ మెంబర్స్ని ఏమని పిలుస్తారు అంటే చెలిక్ అని పిలుస్తారంట. అండ్ మన తాలూకు గర్ల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే మొతియారి అని పిలుస్తారు. బాయ్ మెంబర్స్ని చెలిక్ అండ్ మన తాలూకు గర్ల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో గర్ల్ మెంబర్స్ని చెతియారి అని పిలవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మన తాలూకు బాయ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక వీల్ ఉండడం అనేది జరుగుతుంది, ఒక హెడ్ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ గర్ల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో గర్ల్ మెంబర్స్కి కూడా ఒక తాలూకు హెడ్ ఉండడం అనేది జరుగుతుంది. సో బాయ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి హెడ్ ఏమని పిలుస్తారు అంటే సిర్దార్ అని పిలవడం అనేది జరుగుతుంది. గర్ల్స్ యొక్క హెడ్ని బెలోసా అని పిలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చూడండి ఏం జరుగుతుందో చెప్తాను. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళందరూ ఈవినింగ్ సూర్యుడు అస్తమించిన తర్వాత, అదే సన్సెట్ అయిన తర్వాత వీళ్ళందరూ ఫస్ట్ బాయ్స్ ఎవరైతే ఉంటారో బాయ్స్ వాళ్ళ తాలూకు డార్మెటరీస్ చేరుకోవడం అనేది జరుగుతుంది. ఈ డార్మెటరీస్ ఒక సింగిల్ హట్ అయినా ఉండొచ్చు, ఒక గుడిసైనా ఉండొచ్చు, లేకపోతే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ హట్స్. ఇలా డిఫరెంట్ హట్స్ కూడా ఈ డార్మెటరీ అనేటటువంటి ప్లేస్లో ఉండొచ్చు. ఇక్కడ ఓన్లీ ప్రేమ మాత్రమే ఉంటుందంట, ఇంకేది ఈవిల్ కూడా ఇక్కడ ఎంటర్ అవ్వడం అనేది జరగదంట. సో ఏం జరుగుతుంది, బాయ్స్ వెళ్ళి అక్కడ స్మోకింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ స్మోకింగ్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో గర్ల్స్ తర్వాత వీళ్ళని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది, ఇక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది. గర్ల్స్ బాయ్స్ని సెక్షువల్గా ఇంప్రెస్ చేస్తూ డ్యాన్స్ చేయడం అనేది జరుగుతుంది. డ్యాన్స్ చేసిన తర్వాత సో దీస్ బాయ్స్ తాలూకా ఇతను ఎవరైతే ఉన్నారో సిద్ధార్ ఎవరైతే ఉన్నారో గర్ల్స్ తాలూకా హెడ్ బెలోసా ఎవరైతే ఉన్నారో వీళ్ళు పేర్స్ నిర్ణయిస్తారండి. అర్థమైందా? సో బాయ్స్ ఇక్కడ గర్ల్స్ని చూస్ చేసుకోవడం అవ్వదు, వీళ్ళే ఈ హెడ్సే పేర్స్ని చూస్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ బాయ్ సో దిస్ పర్టికులర్ గర్ల్తో ఈరోజు స్పెండ్ చేయాలి. సో దట్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్. ఎందుకు అంటే ఈక్వాలిటీ అనేది ఎన్ష్యూర్ చేయడానికి. సో సెలెక్ట్ చేసుకోవడం అంటే ఏం జరుగుతుంది, బాయ్స్ అందరూ ఎవరైతే అందంగా ఉంటారో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో అందంగా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్కకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి వీళ్ళు నిర్ణయిస్తారు పేర్స్ని. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ తాలూకా మ్యారేజ్ అయినంత వరకు, పెళ్ళైనంత వరకు ఎవ్రీడే దే యూజ్ టు స్పెండ్ విత్ గర్ల్స్ అండ్ గర్ల్స్ బాయ్స్తో స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దే విల్ నో అబౌట్ దేర్ పార్ట్నర్స్ ఇన్ ఎ బెటర్ వే. వాళ్ళ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో బెటర్గా ఇది చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఏదైనా పర్టికులర్ బాయ్కి నచ్చినట్టయితే, గర్ల్కి నచ్చినట్టయితే వాళ్ళ మధ్య ఒక కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఒపీనియన్, వాళ్ళు సఖ్యతగా ఉంటారని వాళ్ళకి అనిపిస్తే సో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ పెళ్లి చేసుకుంటే మ్యారేజ్ విల్ టెర్మినేట్ దేర్ అసోసియేషన్ విత్ డార్మెటరీ. పెళ్ళి అయిపోయిన తర్వాత మరి డార్మెటరీకి అవ్వడం అనేది జరుగుతుంది. ఓన్లీ సింగిల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే రావడం అనేది జరుగుతుంది. సో ఎవ్రీడే దే యూజ్ టు హ్యావ్ ఫన్, డ్రింక్స్ కానీ, డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, వాళ్ళ కల్చర్ని ఎగ్జిబిట్ చేసుకుంటూ ఇది అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ సిస్టమ్నే మనం గోతుల్ మ్యారేజ్ సిస్టమ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇజంట్ ఇట్ ఇంట్రెస్టింగ్, రైట్? సో దిస్ పర్టికులర్ ఇదేదైతే ఉంటుందో ఆంథ్రోపాలజీలో కూడా మనం డీటెయిల్డ్గా చదువుకుంటాం. ఐ హోప్ ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో అది మీ అందరికీ డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. మురియా ట్రైబ్ ఏంటి, గోంద్ ట్రైబ్ ఏంటి, వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి ఇంపార్టెంట్ సిస్టమ్ ఏంటి, ఇవన్నీ. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అమ్మ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 1815 crores ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎట్ కడప ప్లాంట్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఏదైతే ఉంటుందో దానిలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది.
సో మీ అందరికీ తెలుసు మన తాలూకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇది ఏపీపీఎస్సీ కూడా ఉపయోగపడుతుందని సెలెక్ట్ చేసుకున్నాను. మన తాలూకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది కడపలో ఒక స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేద్దాం అనుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో దీనికి పర్మిషన్ కోసం పెట్టగానే మన తాలూకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కొన్ని మార్గదర్శకాలు ఏవైతే ఉంటాయి, తప్పకుండా కొన్ని పాయింట్స్ 24 స్పెసిఫిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో 24 స్పెసిఫిక్ కండిషన్స్ మీరు మీట్ అయితేనే సో మీరు స్టీల్ ప్లాంట్ పెట్టుకోవడానికి అర్హులు, లేకపోతే లేదని చెప్పడం అనేది జరిగింది. సో ఈ 24 స్పెసిఫిక్ కండిషన్స్ ఏంటి అని చెప్పి ఆర్టికల్లో ఇచ్చారు. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో న్యూస్లోకి ఏమొచ్చింది అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్, స్టీల్ ప్లాంట్కి ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొత్తం 1,018-15 crores ఏవైతే ఉంటాయో వీటిని కేటాయించడం అనేది జరిగింది ఫర్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. ఫర్ వన్ టైం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అంటే టు కన్జర్వ్, టు ప్రొటెక్ట్ ఎయిర్, టు ప్రొటెక్ట్ వాటర్, టు ప్రొటెక్ట్ పీపుల్ ఫ్రమ్ నాయిస్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో నాయిస్ పొల్యూషన్ వీటి నుంచి. అర్థమైందా? రైట్. దీనికోసం ఇది చేయడం అనేది హెయిర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కానీ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మెజర్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ ఏర్పాటు చేయడం కోసం ఒక క్యాపిటల్ ఒక కార్పస్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు రికరింగ్ కాస్ట్గా 53 crores ఏవైతే ఉంటాయో ఇవి యాన్యువల్లీ ఇవ్వబోతున్నాము. అంటే ప్రతి సంవత్సరం రికరింగ్ అంటే తరచూ వచ్చేదన్నమాట. సో ప్రతి సంవత్సరం 53 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో మెయింటెనెన్స్కి కూడా కేటాయించబోతున్నాం అని చెప్పడం అనేది జరిగింది. సో దాంతోపాటు గవర్నమెంట్కి మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ వాళ్ళు ఏంటి ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఏంటి పాయింట్స్లో ఏది కంప్లైంట్ చేయమని చెప్పారు అంటే ఫస్ట్ ఒక గ్రీన్ బెల్ట్ ఏదైతే ఉంటుందో గ్రీన్ బెల్ట్ని డెవలప్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. ఎన్ని ఎకరాల్లో అంటే 485 hectaresలో మన తాలూకా గ్రీన్ బెల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయండి. గ్రీన్ బెల్ట్లో ఏముంటుందండి? సో నేటివ్ ట్రీ స్పీసీస్ ఏవైతే ఉంటాయో ఈ నేటివ్ ట్రీ స్పీసీస్ అనేవి ఉండాలి తప్పకుండా అని చెప్పడం అనేది జరిగింది. సో దిస్ 485 hectares ఈజ్ రఫ్లీ 33.31% ఆఫ్ టోటల్ ప్రాజెక్ట్ ఏరియా. మొత్తం స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఏరియాలో 33.31% అని. అర్థమైందా? దాంతోపాటు ఇంపార్టెంట్గా ఇంకొకటి మ్యాండేట్ చేయడం ఏం జరిగిందంటే 10 meter హై డస్ట్ కట్టైన్, ఒక డస్ట్ కట్టైన్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా ఏర్పాటు చేయండి. ఎందుకు ఈ డస్ట్ కట్టైన్ అంటే మీ తాలూకా ఏదైతే ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ ఏరియా ఏదైతే ఉంటుందో అది దేని చుట్టూ ఉండడం అనేది జరిగింది అంటే ఏన్షియంట్ కన్యతీర్థ టెంపుల్ ఏదైతే ఉంటుందో కన్యతీర్థ టెంపుల్కి చుట్టూ ఉండడం అనేది జరిగిందంటే. ఏంటి కన్యతీర్థ టెంపుల్? చూడండి ఎలా ఉందో. ఇక్కడ టెంపుల్ ఉందండి, ఇక్కడ టెంపుల్ ఉంది. అర్థమైందా? సో 3 sides ఆఫ్ దిస్ టెంపుల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ప్రాజెక్ట్ ఏరియా ఉండడం అనేది జరిగింది. సో ప్రాజెక్ట్ ఏరియా నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్ ఈ తాలూకా ఏన్షియంట్ స్ట్రక్చర్ని ఎఫెక్ట్ చేసేటటువంటి ఇది ఉంది. సో అందుకే ఒక కట్టెన్స్ ఏవైతే ఉన్నాయి, డస్ట్ కట్టెన్స్ ఏవైతే ఉన్నాయి, డస్ట్ అనేది వెళ్ళకుండా ఆ టెంపుల్ వైపు వెళ్ళకుండా డస్ట్ కట్టెన్స్ కూడా ఏర్పాటు చేయండి అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దాంతోపాటు ఇంకేం చెప్పారు అంటే మన తాలూకా ఇన్స్టలేషన్ ఆఫ్ వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్స్. సో స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చేటటువంటి వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రీసైకిల్ చేయడానికి ఇది చేయడం అనేది జరగాలి. వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది చేయండి అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు? టు రికవర్ మెటల్ అండ్ ఫ్లక్స్ ఏదైతే ఉంటుందో బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి వచ్చేటటువంటి ఆ మెటల్ అండ్ ఫ్లక్స్ ఏదైతే ఉంటుందో అది వేస్ట్ అవ్వకుండా రీసైకిల్ చేయండి, రీయూజ్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ వాటర్ కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో వాటర్ కన్జంప్షన్ కూడా ఇట్ షుడెంట్ ఎక్సీడ్ 3.96 cubic meters per ton of steel produced. అని కూడా చెప్పడం అనేది జరిగింది. ఒక టన్ను స్టీల్ ప్రొడ్యూస్ చేయడానికి 3.96 cubic meters కంటే ఎక్కువ వాటర్ అనేది అవ్వకూడదు, వాటర్ ఇది అవ్వడం అనేది చేయకూడదు. అండ్ 10 hectaresలో బయోడైవర్సిటీ ఇదేదైతే ఉంటుందో పార్క్ ఏదైతే ఉంటుందో బయోడైవర్సిటీ పార్కును కూడా ఏర్పాటు చేయండి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ ఏరియా ఈ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్ట్ ఏరియాకి ప్రపోజ్డ్ ఏరియాకి సుమారు 1.60 kilometers జస్ట్ 1.5 kilometers దూరంలో ప్రవహించబోతున్నటువంటి పెన్నా ఏదైతే ఉంటుందో పెన్నా నది యొక్క ప్రొటెక్షన్ గురించి కూడా ఎఫ్లుయెంట్స్ ఏవైతే వస్తాయి రిలీజ్ అయినటువంటి కెమికల్స్ నుంచి పెన్నా నదిని రక్షించడానికి కూడా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ అనేవి తీసుకోండి. సో బెటర్ ఎస్టాబ్లిష్ 24/7
ఎఫ్లుయెంట్ అండ్ ఎమిషన్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. ఎఫ్లుయెంట్ అండ్ ఎమిషన్ మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్నీ చేస్తామని చెప్పి తన తాలూకా ఇది తెలపడం అనేది జరిగింది. అండ్ తాలూకా బడ్జెట్ కూడా ఎంతో కొంత కేటాయించడం అనేది జరిగింది. 1815 కోట్లు బడ్జెట్ అండ్ రికరింగ్ బడ్జెట్గా 53 crores కూడా కేటాయించడం అనేది జరిగింది. అర్థమైందా? మీరు ఒకవేళ క్లైమేట్ చేంజ్లో ఇండియా ఏం చర్యలు తీసుకుంటుంది అని ఏమైనా మీకు వచ్చేటప్పుడు యూ కెన్ యూజ్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్గా మీరు యూజ్ చేయొచ్చు. అందుకోసమని ఈ పర్టికులర్ ఇదేదైతే ఉంటుందో దీన్ని నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మా. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి CPWD టు లే 3 roads నియర్ చైనా బార్డర్ ఇన్ లడాక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం మాట్లాడుకుంటాం. జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాట్లాడతాం. జిఎస్ పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనం మాట్లాడతాం. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూ ఏదైతే ఉంటుందో ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మా. సో న్యూస్లోకి ఏమొచ్చింది అంటే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో CPWD ఏదైతే ఉంటుందో దే హ్యావ్ ఫ్లోటెడ్ టెండర్స్ వర్త్ 212.99 crores 212.99 ఒక టెండర్స్ ఏవైతే ఉన్నాయో టెండర్స్ని ఆహ్వానించడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ టెండర్స్ ఫర్ లేయింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ 3 హై ఆల్టిట్యూడ్ రోడ్స్ అండి. అంటే ఎత్తు పర్వత ప్రాంతాల్లో నిర్మించడానికి రోడ్స్ నిర్మించడానికి టెండర్స్ ఏవైతే ఉన్నాయో టెండర్స్ ఇది చేయడం అనేది జరిగింది. సో ఎక్కడ ఈ రోడ్స్ హై ఆల్టిట్యూడ్ రోడ్స్ ఇండియా చైనా బార్డర్ ఏదైతే ఉంటుందో ఇండియా చైనా బార్డర్కి దగ్గరలో. మనకి లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, మనకి చైనా ఏదైతే ఉంటుందో చైనాకు మధ్య స్టాండ్ ఆఫ్ జరగడం అనేది జరిగింది. సో స్టాండ్ ఆఫ్ అనేది మనకి మీకు టు కౌంటర్ బ్యాలెన్స్ USA మనకి రీజనల్ డామినెన్స్ తెచ్చుకోవడానికి చైనా మన మీద ఏదో ఇది చేసే అవకాశం కూడా ఉందండి. సో చైనాని మనం కంట్రోల్ చేయాలి అంటే మన తార్ముక ఆర్మీ పర్సనల్కి బెటర్ మొబిలైజేషన్ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు చేయాలి. అంటే ఆర్మీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బార్డర్స్ దగ్గరికి వాళ్ళకి వెళ్ళడానికి సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేయాలి టు సెక్యూర్ అండ్ సేఫ్ గార్డ్ అవర్ బార్డర్స్. సో ఈ రోడ్స్ అనే బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా చాలా అవసరం. సో అందుకోసం అని చెప్పి ఇండియా ఇప్పటికే చాలా ప్రాజెక్ట్స్ అనేవి సుమారు 57 ప్రాజెక్ట్స్ అనేవి చేపట్టడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ 3 హై ఆల్టిట్యూడ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో వర్క్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే లే ఏదైతే ఉంటుందో యూనియన్ టెరిటరీ అయినటువంటి లడాక్ యూనియన్ టెరిటరీలోకి లే ఏదైతే ఉంటుందో లేలో ఇది అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. సో 3 roads అనేవి ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఒక రోడ్డు 10.22 kilometers, ఇంకొక రోడ్డు 9.29 kilometers, మూడవ రోడ్డు 7.64 kilometers. ఈ 3 రోడ్లని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చెప్పింది అంటే ఇప్పటి వరకు మేము 57 roads ఏవైతే ఉన్నాయో అవి ఇండో చైనా బార్డర్లో మేము కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. మొత్తం 57 వరకు కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. సుమారు 47 అవుట్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్మీ అవుట్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవుట్ పోస్ట్స్ అండ్ 32 హెలిప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో హెలిప్యాడ్స్ అండ్ 18 ఫుడ్ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ ట్రాక్స్ ఇవన్నీ అరుణాచల్ ప్రదేశ్లో కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. సో ఈ 47 అవుట్ పోస్ట్స్ యొక్క కన్స్ట్రక్షన్ ఆల్రెడీ 2014లో మొదలైంది. సో త్వరలోనే కంప్లీట్ అవ్వబోతుంది అని చెప్పడం అనేది జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉంటుందో అరుణాచల్ ప్రదేశ్లో ఇది చేయబోతున్నాము అని చెప్పడం అనేది జరిగింది. సో ఎందుకంటే మనకి ఇంత నెసరీ మామూలుగా ఈ బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇది ఏర్పాటు చేయడం. మొదట బ్రిడ్జింగ్ సోషియో ఎకనామిక్ గ్యాప్స్. బార్డర్ ఏరియాస్లో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెటర్ రోడ్స్ ఏర్పాటు చేయడం వల్ల ఎకనామిక్ గ్యాప్స్ అనేవి తగ్గుతాయి, ఇంక్లూజివ్నెస్ అనేది పెరుగుతుంది. సో రోడ్స్ గట్రా ఉండడం వల్ల వాళ్ళ మూవ్మెంట్కి సక్రమంగా ఇదవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళకి మార్కెట్ యాక్సెసిబిలిటీ అనేది పెరుగుతుంది. వాళ్ళ గూడ్స్ వేరే ప్రదేశాలకు తీసుకెళ్ళి చక్కగా డిమాండ్ ఉన్న ప్రదేశాలకు తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు. సో ఎకనామిక్ గ్యాప్స్ అండ్ సోషియో ఎకనామిక్ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో పెడతాయి. సోషల్లీ వాళ్ళు ఏమవుతారు, ఐసోలేటెడ్గా ఉన్నట్టు భావిస్తారు. ఒకవేళ రోడ్స్ ఉన్నాయనుకోండి టూరిజం డెవలప్ అవుతుంది, పీపుల్ అక్కడికి వెళ్తారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇండియా ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో ఉన్నటువంటి పీపుల్కి అక్కడ ఉండేటటువంటి పీపుల్కి సోషల్ ఇంటరాక్షన్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ ఇంటరాక్షన్స్ అనేవి డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. రైట్. దాంతోపాటు రెండవది టు సెక్యూర్ అండ్ సేఫ్ గార్డ్ అవర్ బార్డర్స్. బయట ఫారిన్ ఎక్స్కర్షన్స్ ఏవైతే ఉన్నాయో మనకి
ఫారిన్ డామినెన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మన బార్డర్స్ ఏవైతే ఉంటాయో మన బార్డర్స్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి, సెక్యూర్ చేసుకోవడానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇట్ వుడ్ క్రియేట్ ఎ పాజిటివ్ పర్సెప్షన్ ఆఫ్ కేర్ అండ్ ఎంకరేజ్ పీపుల్ టు స్టే ఆన్ ద బార్డర్ ఏరియాస్ లీడింగ్ టు సేఫ్ అండ్ సెక్యూర్ బార్డర్స్. బార్డర్ ఏరియాస్లో చాలామంది పీపుల్ ఉండాలనుకోరు, బట్ ఎప్పుడైతే సెక్యూర్ బార్డర్స్ అనేవి మనం తయారు చేసామో ఏం జరుగుతుంది, పీపుల్ అనే వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళి దే ఫీల్ సేఫ్ అండ్ సెక్యూర్, అక్కడ కూడా వెళ్ళి ఉండడానికి ఇష్టపడడం అనేది జరుగుతుందండి. రైట్. నెక్స్ట్, బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ ద బార్డర్. బార్డర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో బార్డర్ మేనేజ్మెంట్ కూడా ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏంటండి బార్డర్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అవ్వడం అంటే, సో మనకి రీసెంట్గా ఇండియా అండ్ చైనా ఏదైతే ఉంటుందో చైనా మధ్య ఫేస్ ఆఫ్ ఇది అవ్వడం, మనకి స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో స్టాండ్ ఆఫ్ మొదలవ్వడం అనేది జరిగింది. బట్ ఇలాంటివి ఫ్యూచర్లో మనం కంట్రోల్ చేయాలంటే బెటర్ మొబిలైజేషన్ అనేది మన ఆర్మ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో ఆర్మ్ ఫోర్సెస్కి మనం ఇదవ్వడం అనేది జరిగింది. బార్డర్ ఏరియాస్ని బెటర్గా మేనేజ్ చేస్తే వాళ్ళు లోపలికి రావడం, ఎక్స్కర్షన్ చేయడం, ఎంక్రోచ్ చేయడం మన ల్యాండ్ని, ఇలాంటివన్నీ ఉండడం అనేది జరగదు. సో దాంతోపాటు ట్రూప్స్ అండ్ ఎక్విప్మెంట్ ఫాస్ట్గా మొబిలిటీ అనేది కూడా ఎన్ష్యూర్ అవ్వడానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. అర్థమైందా? దీస్ త్రీ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్, దీస్ త్రీ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఐ హోప్ ఇది కూడా మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. చక్కగా ఇలాగే నేర్చుకోవాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు మన కోర్సెస్లో, ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్. అర్థమైందా? రైట్. ఇలాగే బైలింగ్వల్లో చక్కగా చెప్పడం అనేది జరుగుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మా. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మలేషియా ఎక్స్పెల్స్ నార్త్ కొరియన్ డిప్లొమాట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. దిస్ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ జిఎస్ పేపర్ 2 రిలేటెడ్ అండి. సో జాగ్రత్తగా వినండి అమ్మ, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. సో ఈ ఆర్టికల్ మీరు అర్థం కావాలంటే మీకు ఒక కాన్సెప్ట్ అర్థం కావాలి. ఎక్స్ట్రాడిషన్ అంటే అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది మీకు అర్థం కావాలి. సపోజ్ నేను చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఏ కంట్రీకి చెందినటువంటి వాడిని, ఇండియాకి చెందినటువంటి వాడిని. నేను ఎంఎస్ చేయడానికి యూఎస్ఏ వెళ్ళాను. అక్కడ నేను ఏం చేశానంటే యూఎస్లో ఉండేటటువంటి ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మర్డర్ చేసేసాను. మర్డర్ చేసిన వెంటనే పోలీసులు వచ్చేస్తారా? ఎంతో కొంత టైం పడుతుంది. ఒక 2 గంటలు 3 గంటలు పోలీసులు రావడానికి టైం పడుతుంది. టైం పట్టేలోపు నేను ఏం చేస్తాను, తిన్నగా యూఎస్లో ఉండేటటువంటి ఒక ఫ్లైట్స్ ఏమైనా చూసుకొని, డబ్బులు ఉన్నాయి వెంటనే ఫ్లైట్ బుక్ చేసుకుంటాను. అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేనేం చేస్తాను, ఇండియాకి వచ్చేస్తాను తిరిగి, సెక్షన్ తప్పించుకోవడానికి. సో ఫైనల్గా యూఎస్ఏ పోలీస్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్తారు స్పాట్కి. వాళ్ళకి అర్థమవుతుంది మర్డర్ చేసింది నేనే అని తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత నా గురించి ఎంక్వైరీ చేస్తే నేను ఇండియాకి వెళ్ళిపోయానని తెలుస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, యూఎస్ఏ ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియాకు ఒక రిక్వెస్ట్ పెట్టడం అనేది జరుగుతుంది. ఎక్స్ట్రాడిట్ హిమ్, నేను ఎవరినైతే ఉన్నానో నన్ను మళ్ళీ యూఎస్ఏకి పంపించండి, ఎందుకంటే అతనికి ట్రయల్ అనేది చేసి అతని మీద విచారణ అనేది జరిపి అతనికి శిక్ష అనేది విధించాలి అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. మరి ఇండియా నన్ను ఈజీగా పంపించేస్తుందా అంటే పంపించేస్తుంది. ఎప్పుడు పంపిస్తుంది, యూఎస్ఏకి ఇండియాకి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అనేది ఉన్నప్పుడు. దిస్ ఈజ్ ద ఫస్ట్ కండిషన్. ఇంకొకటి చెప్తాను చూడండి మీకు. సపోజ్ నేను ఇండియాలోనే ఉన్నాను, బట్ యూఎస్ఏలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దానికి మొత్తం కర్త కర్మ క్రియ నేనే. ఎలా చేయాలి, స్ట్రాటజీ వేసింది, ఏం చేయాలి, ఎలా చేయాలి, బాంబ్స్ తాలూకా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ రచించింది నేనే. యూఎస్ఏ వాళ్ళు బ్లాస్ట్ తర్వాత ఎంక్వైరీ చేశారు, నేనే చేశానని చెప్పి వాళ్ళకి తెలిసింది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇండియాకి అడుగుతారు, అతనే మాకు బ్లాస్ట్కి కారణమయ్యాడు, అతన్ని ఎక్స్ట్రాడిట్ చేయండి అని అడగడం అనేది జరుగుతుంది. కానీ సో ఇండియాకి యూఎస్ఏకి ఎక్స్ట్రాడిషన్ అనేది ట్రీటీ అనేది ఉంటే తప్పకుండా ఇండియా అనేది యూఎస్ఏకి నన్ను ఎక్స్ట్రాడిట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఎక్స్ట్రాడిషన్. అర్థమైంది కదా? సో ఇప్పుడు మనం న్యూస్లోకి వెళ్దాం చూడండి. మలేషియా అండ్ నార్త్ కొరియా కట్ దేర్ డిప్లొమాటిక్ టైస్. రీసెంట్గా ఏం జరిగింది అంటే మలేషియా ఏదైతే ఉంటుందో మలేషియా, దిస్ ఈజ్ అన్ ఈస్ట్ ఏషియన్ నేషన్, అండ్ దాంతోపాటు నార్త్ కొరియా ఏదైతే ఉంటుందో నార్త్ కొరియా, ఈ రెండు మన తాలూకా ఇదేదైతే ఉంటుందో డిప్లొమాటిక్ టైస్ ఏవైతే ఉన్నాయో డిప్లొమాటిక్ టైస్ని క్యాన్సిల్ చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? డిప్లొమాటిక్ టైస్ ఉంటే ఏమవుతుంది, మలేషియాలో ఒక ఎంబసీ నార్త్ కొరియాలో ఉంటుంది, నార్త్ కొరియన్ ఎంబసీ ఏదైతే ఉంటుందో మలేషియాలో ఉంటుంది. ఇద్దరి మధ్య ఫ్లైట్లు బాగా నడుస్తాయి, దాంతోపాటు ఎకానమీ కూడా చక్కగా ఉండడం అనేది జరుగుతుంది. డిప్లొమాటిక్గా రెండు స్ట్రెంథన్ అవ్వడం అనేది, రెండు క్లోజ్గా ఉండడం అనేది జరుగుతుంది.
సో దానివల్ల మనకి ఏం జరిగిందో చెప్తాను మామూలుగా. నార్త్ కొరియాకి యుఎస్ఏకి పడదు, మీ అందరికీ తెలుసు. యుఎస్ఏకి నార్త్ కొరియాకి చచ్చినా పడదు. సో యుఎస్ఏ యొక్క అజాత శత్రువు ఎవరు అంటే నార్త్ కొరియా. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే మలేషియా ఏదైతే ఉంటుందో మలేషియాలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈ వ్యక్తి ఎవరి సిటిజన్ అంటే నార్త్ కొరియన్ సిటిజన్, నార్త్ కొరియాకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈయన మనీ లాండరింగ్ ఏదైతే ఉంటుందో మనీ లాండరింగ్ యాక్టివిటీలో ఒక క్రైమ్ చేయడం అనేది జరిగింది. సో అది ఆ మనీ లాండరింగ్ ఎఫెక్ట్ యుఎస్ఏ మీద పడ్డం అనేది జరిగింది. యుఎస్ఏ అనేది మలేషియాలో ఉంటున్నాడు కదా, అయినా మలేషియాకి ఒక అర్జీ పెట్టుకోవడం అనేది జరిగింది, ఒక పిటిషన్. సో అతన్ని మాకు పంపించండి. సో మలేషియా ఏం చేసింది, ఇద్దరి మధ్య ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉండడం వల్ల ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ నార్త్ కొరియన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి యుఎస్ఏకి పంపించడం అనేది జరిగింది. దీనికి నార్త్ కొరియా అనేది నార్త్ కొరియాకి యుఎస్ఏకి మళ్ళీ పడదు కదా. సో అందువల్ల నార్త్ కొరియా ఏం చేసిందంటే చాలా చాలా వైలెంట్గా రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది. సో మేము కంప్లీట్గా మలేషియాతో డిప్లొమాటిక్ టైస్ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ చేసుకుంటున్నాము అని చెప్పడం అనేది జరిగిందండి. దీనికి బదులిస్తూ మలేషియా ఏం చెప్పింది అంటే మా తాలూకు ఇంటర్నల్ మ్యాటర్స్, యుఎస్ఏకి మలేషియాకు ఉన్నది ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ, మా తాలూకు ఇంటర్నల్ మ్యాటర్స్లో ఎంటర్ అవ్వడానికి మీరెవరు, మీరు వద్దనుకుంటే మేము కూడా మీతో డిప్లొమాటిక్ టైస్ అని వద్దనుకుంటున్నాం, మాకు మీరు అవసరం లేదు అని చెప్పి మలేషియాలో ఉంటున్నటువంటి నార్త్ కొరియన్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 48 అవర్స్ స్టాట్ పెట్టడం అనేది జరిగింది. టర్నర్ ఉంటే 48 గంటలు డెడ్ లైన్ పెట్టారు, 48 గంటల్లో దేశం ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పారు. సో మలేషియా ఏం చేసింది, అప్పుడు ఆ డిప్లొమాట్స్ ఏం చేశారు, వెంటనే ఫ్లైట్ ఎక్కి నార్త్ కొరియాకి వెళ్ళిపోవడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో దిస్ హ్యాస్ హ్యాపెండ్. సో టైస్ బిట్వీన్ బోత్ కంట్రీస్ హ్యావ్ బీన్ వర్చువల్లీ ఫ్రోజన్. సో 2017లో ఏం జరిగింది అంటే నార్త్ కొరియన్ రూలర్ అయినటువంటి కిమ్ జాంగ్ ఉన్ ఎవరైతే ఉంటారో అతని తాలూకా బ్రదర్ ఎవరైతే ఉంటారో బ్రదర్ మలేషియాలో కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ మర్డర్ చేయడం అనేది జరిగింది. మలేషియా సరైనటువంటి సెక్యూరిటీ కల్పించలేదు. మలేషియా మా తాలూకా శత్రువు అయినటువంటి యుఎస్ బలగాలు ఏవైతే ఉంటాయో యుఎస్ స్పై ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటితో కలిసి మా తాలూకా బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఇది చేయడం అనేది జరిగిందని అప్పటి నుంచే నార్త్ కొరియాకి మలేషియాకి మధ్య కొద్దిగా టైస్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లంలో పడ్డం అనేది జరిగింది. సో ఇప్పుడు మలేషియా చేసినటువంటి ఎక్స్ట్రాడిషన్ పని వల్ల నార్త్ కొరియా కంప్లీట్గా డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెంచుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? ఒక్కసారి మలేషియా ఎక్కడుంది, దాంతోపాటు నార్త్ కొరియా ఎక్కడుంది ఒకసారి మ్యాప్ చూసేద్దాం. సో దట్ ఈ ఆర్టికల్ మనం కంప్లీట్ చేయొచ్చు. జాగ్రఫీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లేసెస్ ఇన్ న్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి అమ్మా, ఇక్కడ మ్యాప్ చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇదిగోండి, ఇది ఆర్ వండర్ఫుల్ ఇండియా. ఇందాక మనం మాట్లాడుకున్నాం చూసారు, మన తాలూకా మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్, ఇది మయన్మార్. ఒకప్పుడు బర్మా అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు మయన్మార్గా ఉండడం అనేది జరిగింది. సో మలేషియా చూడండి, మలేషియా ఏది, ఇదిగోండి ఇది మలేషియా, ఇది కూడా మలేషియానే. అర్థమైంది? ఈ మొత్తం టెరిటోరీస్ని కలిపి మలేషియా ఉండడం అనేది జరుగుతుంది. నార్త్ కొరియా ఎక్కడ ఉంది చూడండి, ఇది నార్త్ కొరియా. అర్థమైందా? నార్త్ కొరియా క్యాపిటల్ ఏంటి, యోంగ్యాంగ్ ఏదైతే ఉంటుందో యోంగ్యాంగ్. ఇలాంటి ప్లేసెస్ ఇన్ న్యూస్లో ఇలాంటి క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా మీరు జాగ్రఫీ ఏదైతే ఉంటుందో జాగ్రఫీని కూడా మెయింటైన్ చేసుకోవాలి. సింగపూర్ చూడండి, మలేషియా కింద ఇలా ఒకటి చిన్నగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో డిఫరెంట్ ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా ఇది చేసుకోవడం అనేది నేర్చుకోవాలి. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్ మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. అడ్మిషన్స్ కావాలంటే చక్కగా ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు చక్కగా నా పర్సనల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ అనేది ఉంటుంది, రైట్? సో ఆప్షనల్స్ విషయానికి వస్తే నేను టీచ్ చేసేటటువంటి ఆప్షనల్స్ ఆంథ్రోపాలజీ అండ్ దాంతోపాటు సోషియాలజీ. సో సురేష్ సార్ టీచ్ చేసేటటువంటి ఆప్షనల్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్యాడ్, అండ్ దాంతోపాటు పిఎస్ఐఆర్ ఏదైతే ఉంటుందో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏదైతే ఉంటుందో ఇది సురేష్ సార్ టీచ్ చేయడం అనేది హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. సో చక్కగా మీకు డీటెయిల్డ్గా ఇలా బైలింగియల్లో చెప్పడం అనేది జరుగుతుంది, పూర్తి న్యాయం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఫీజు ఎంతండి అంటే కేవలం 25,000 రూపాయలు. 25,000 రూపాయలు ఒకసారి కట్టక్కర్లేదు, నెలకు 5,000 చొప్పున కట్టొచ్చు, లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నాము. అర్థమైందా? సో 25,000 రూపాయలు కాస్త ఏప్రిల్ 1 నుంచి 30,000 రూపాయలు అవ్వబోతోంది. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి ఆప్షనల్స్ ఏమైనా కావాలంటే ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నాము, నా పర్సనల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ ఉంటుంది, నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, రైట్? చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ టుడేస్ హిందూ అనాలిసిస్. వెళ్ళాము. సో మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.